ఢిల్లీకి వడదెబ్బ తాకింది. ఆ మాటకొస్తే ఉత్తరాది మొత్తం నిప్పుల కొలిమిలోనే ఉంది. ఎండ చాచి కొడుతుంటే జనం దిమ్మ తిరిగిపోతోంది. పరిస్థితులు కుదుట పడేంత వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశ రాజధానిలో ఎండల భగభగ ఈ నెల 27 వరకు ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత 3 దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవని వారంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి అసాధారణమని చెబుతున్నారు. దీనికి కారణం పశ్చిమ బెంగాల్ దగ్గర రుతుపవనాలు ఆగిపోవడమేనంటున్నారు. ఒక్కసారి రుతుపవనాలు టచ్ చేస్తే ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఏటా మధ్యధరా సముద్రంలో మేఘావృతానికి అవసరమైన తేమ ఉపరితల ఆవర్తనం రూపంలో ఏర్పడుతుంది. దాంతో ఉత్తరాదిన వేడి గాలులకు ఉపశమనం దొరుకుతుంది. దీన్నే వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు లేకపోవడంతో జనం తీవ్ర ఉష్ణోగ్రతల బారిన పడ్డారు. గత 3 దశాబ్దాలలో ఎన్నడూ లేని రీతిలో వేడి గాలులు ఉత్తరాదిని చావు దెబ్బతీశాయి. దాదాపు 3 వారాల పాటు వెస్టర్న్ డిస్టర్బెన్స్ లేకపోవడంతో చిరుజల్లులు కూడా కురవలేదు. అందుకే పరిస్థితులు కుదుట పడేంత వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర పగలు బయటకు రాకుండా డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఢిల్లీతో ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలన్నీ అగ్నిగుండాలుగా మారాయి. ఈ క్రమంలో మార్చి 1 నుంచి జూన్ 18 మధ్యకాలంలో దాదాపు 40,000 వడదెబ్బ అనుమానిత కేసులు, 110 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. జూన్లో కేవలం 1 వారంలోనే దేశ రాజధానిలో 192 మంది ప్రాణాలు విడిచారని చెబుతున్నారు. జూన్ 11 నుంచి 19 మధ్యకాలంలో వడదెబ్బ కారణంగా 192 మంది నిరాశ్రయులు మృత్యువాత పడ్డారు. గడిచిన 48 గంటల్లో 50 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు.